భేదోపాయం. ఒక గ్రామంలో భీమయ్య అనే కాపు ఒకడుండేవాడు. అతడు ఒక సంవత్సరం తన పొలంలో చెరకు వేశాడు. అది ఏపుగా పెరిగింది. ఆ పొలం పక్కగా వచ్చే పోయే వాళ్లకు ఆ చెరకు గడలు చూడగానే నోరూరేది. ఆ గ్రామంలోనే ఉన్న జమీందారుకు ఆటకాయిగా తిరిగే కొడుకు ఒకడున్నాడు. అతడికి పురోహితుడు కొడుకు, షావుకోరు కొడుకు స్నేహితులు. ఈ ముగ్గురూ కలిసి ఒకనాటి రాత్రివేళ భీమయ్య చేలో దొంగతనంగా చెరుకుగడలు తినేందుకు వెళ్లారు. వాళ్ళు ముగ్గురూ చేలో ప్రవేశించి చెరుకుగడలు విరవటం భీమయ్య చూశాడు. కానీ వాళ్ళు ముగ్గురు, తను ఒక్కడు. ఏం చెయ్యాలి? భీమయ్యకు క్షణంలో ఒక మంచి ఉపాయం తోచింది. అతడు నవ్వుతూ ఆ ముగ్గురిని సమీపించి జమీందారు కొడుకుతో, బాబూ, మీరు జమీందారు గారి కుమారులు. వీరు పురోహితులు గారి అబ్బాయి. బాగానే ఉంది. మీకు కావలసినన్ని చెరుకుగడలు తినండి. కానీ వెంట వడ్డీల మీద వడ్డీలు వసూలు చేసే ఈ షావుకారు కొడుకెందుకు అన్నాడు. అవునవును, వాణ్ణి తన్ని తగలేయ్ అన్నాడు జమీందారు కొడుకు పొంగిపోతూ. భీమయ్య షావుకారు కొడుకును కర్రతో బాదేసరికి అతను పారిపోయాడు. అప్పుడు భీమయ్య పౌరోహితుడి కొడుకు కేసి కర్ర ఊపుతూ, జమీందారు గారి బిడ్డ వెంట ఈ తద్దినపు మంత్రాలాయనెందుకు అన్నాడు. అవునవును, వీణ్ణి తన్ని తగిలేయ్ అన్నాడు జమీందారు కొడుకు. భీమయ్య కర్ర ఎత్తి ఎత్తకముందే పౌరోహితుడి కొడుకు పారిపోయాడు. అప్పుడు భీమయ్య జమీందారు కొడుకు మీదకి కర్ర ఎత్తి, నువ్వు జమీందారు కొడుకువైతే నాకేం? నీ అధికారం నీ రైతుల మీద చెలాయించు. తినడానికి ఇక్కడ తేరగా చెరుకుగడలేమీ లేవు అనేసరికి జమీందారు కొడుకు కూడా హడలెత్తి పారిపోయాడు.